దేవుని మాటను బట్టి మరొక పరిస్థితి ద్వారా మరి ఈ మాసంలో ఆఖరి పరిశుద్ధ అంటే మన జీవితంలో నూతన సంవత్సరం వచ్చి ఎన్ని అయిపోయిందండి? 2 నెలలు అయిపోయి 3 నెలలకి కొంత దేవుడు ఇచ్చేటువంటి మరి వీధిలో ముందుకు సాగిపోతున్నాం. పోయినసారి నేను చెప్పింది క్రియలు లేని విశ్వాసం పుడతాం. ఈ దినాలు అనేక మంది క్రైస్తవులు క్రియలు లేకుండా విశ్వాసం ముందుకి నేను చెప్పాను కదా, తన ఇబ్బందులు ఉన్నారు. నేను సహాయం చేయగలిగినటువంటి ఒక మనసు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రార్థన చేద్దాం కదా అంటే ఏమవుతుంది? క్రియలు లేని విశ్వాసం అంటే నువ్వు యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించిన నీళ్ళేమున్నాయి? క్రియలు. కాబట్టి నీవు జీవిస్తున్నప్పుడు కూడా ఎవరితో సమానం? మృతుతుల్యము అంటే చచ్చిన వాటితో సమానం. దినాల్లో క్రైస్తవులు చెప్పడం కాదు, కానీ మన క్రైస్తవ సంస్థల్ని దైవజనులు చూసినప్పుడు వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ దైవజనులు ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు నిజాలు చెప్తారు, కానీ నిజాలలో అబద్ధాలను కలిపి అదొక వేదాంతంగా ఒక సిద్ధాంతంగా రంగాలిచ్చి చెవుల జోరేలా చూస్తారు. కాబట్టి వాటిని ఏం చేస్తారు? వినేటువంటి వారు అదే సత్యమని నమ్ముతారు. ఇటు క్రైస్తవ సమాజం ఆత్మీయులు ఎదగాలనుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చదవడం రాకపోతే వాక్యం దినాలు వస్తాయి కదండి. ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటే చదువుతున్నప్పుడు వాక్యాన్ని శబ్ద రూపంలో కూడా వస్తుంది. కాబట్టి వినుట ద్వారా, ఆలకించడం ద్వారా, దేవుని నడిపింపు ద్వారా ఆత్మీయతలో మనము ఎదుగుతాం. కాబట్టి మరి మన జీవిత విధానాన్ని మనం గమనించినప్పుడు మరి క్రియలు లేని విశ్వాసం ప్రభుత్వం విశ్వాసం లేకుండా రక్షింపబడినప్పుడు అంతే. రక్షింపబడ్డా ఉంటారు. అనేక సాక్ష్యాలు చెబుతారు కదా. ఎవరైనా సరే మీరు విశ్వాసం మరి ఎలా ఉందండి, మీరు ఎలా రక్షింపబడారంటే అనేక రకాలు చెబుతారు కదా. కళ్ళలోకి వచ్చాడు ఒక ఆయన చెబుతాడు, కళ్ళలో బట్టలు వచ్చాడు ఒక ఆయన చెబుతాడు, అలా రక్షింపబడ్డామని చెబుతాడు. నిజమా? కాకమ్మ కథలు వినడానికి వినుసొంపుగా ఉండి తప్ప ఆత్మీయంగా వేరు. కాబట్టి విశ్వాసం అంటే నీ యేసుక్రీస్తు సొంత రక్షణ అందిస్తే ఆ అంగీకరించిన మరుక్షణమే ఏం చేస్తావు? రక్షింపబడటం అంటే నీ జీవితం ఆయనకు అప్పగించి ఒక ముందుకి ఇచ్చిన జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళటమే రక్షింపబడటం. అంటే శ్రేష్టమైన దానిని మనం చేయాలి. చెడు తలంపులు కాదు, కానీ మంచి తలంపులు. పాజిటివ్ థింకింగ్ ఇస్ ఆల్వేస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్ అండర్స్టాండ్. అంటే మన మంచి ఆలోచన ఎప్పుడు మనకు ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఒక ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే మనసులో ఒకటి బయట ఒకటి ఉండటం వల్ల ఆ రోగానికి కారణం అంటాడు. అంటే నీ మనసు ఏం చెప్తుందనే నువ్వు చెప్పాలి తప్ప పై మెరుగుగా మాట్లాడటం, లోపల ఆలోచన వల్ల నీ శరీరం వ్యాధులతో కూలిపో. క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సమాజము, క్రైస్తవులు ఈ విధంగానే ఉన్నారు. ఇక చెప్పాలంటే విశ్వాసం అనే గుడ్డితనంలో పెడుతూ అల్లని చిల్లరతో చీకటి వెళ్తున్నారు. ఎవరైనా గుడ్డివారు దారి పడగలంటే కానీ ఇది నేను యేసుప్రభువుని నమ్మానని చెప్పి నాకు వచ్చిందే సహరా పూర్తిగా నేనేదో పెద్ద అన్నీ నాకు తెలిసినట్టు మాట్లాడంటే గుడ్డోడు దారిలో నాకు ఆ గుడ్డోడు దాని అంతకంటే గుడ్డోడు చెడుకోడి చేస్తాడు ఆలకించాలని నటించి ముందుకి సాగుతున్నాడు. కాబట్టి ఈ దినాన నీ విశ్వాసము రక్షింపబడావా? నీ విశ్వాసం ద్వారా నీవు రక్షింపబడ్డావా? ఏ స్థితి ఉన్నా కూడా యేసు ప్రభువు సొంత రక్షణ వాట్ ఆర్ ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్. దినాల్లో విశ్వాసం అంటే ఏదో కానీ విశ్వాసం అంటే రక్షింపబడడం అంటే దేవుడిని ఆరాధించడమే. పరిస్థితులన్నీ మనం అనుకున్నట్టే మనమే దేవుడు ఆత్మబ్రహ్మస్తుంది. కానీ అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా అనుకూలం చేసి స్వార్థించేటువంటి దేవదేవుడు మన రక్షణ. ఆ రక్షణ చేతిలో రక్షింపబడి మనం సందిగ్ధంలో జీవిస్తున్నామా, లేకపోతే ఆయన కృపలో ముందుకి సాగగలుగుతున్నదని మనం గమనించినప్పుడు అపోస్తలుడు పౌలు గారు మరి రోమాపత్రిక 4వ అధ్యాయంలో చక్కగా ఆయన అబ్రహాముని
ద్వారా చెప్పడం మనకి చూడగలుగుతాం. అబ్రహాము విశ్వాసం గురించి ఎంత చక్కగా ఆయన చెప్పుకున్నాడు. నిజమే కదా, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చెప్తుంది. చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ముందు నమ్మలే కదా. ఏమన్నాడు? అయ్యా నాకు ఆల్రెడీ మా శారమ్మ పిల్లలకి అంత గొడవలు అయిపోయింది కదా, అందుకని మా శారమ్మ ఏం చేసింది, ఆవిడ బానిస ఉన్నటువంటి ఆగ్రహం ఇచ్చింది. ఆగ్రహంలో నేను ఇష్టపడిన కన్నాను, అంతకుముందు నాకు పిల్ల పుట్టలేదు కదా అని చెప్పి లోతుని తెచ్చుకున్నాను. కానీ లోతు కాదు, నీ మాట నెరవేర్చుకొని నేను ఆగ్రహంతో ఇష్టపడిన కన్నాను, ఇదే కదా అని అక్కడ కొన్ని మాట్లాడినప్పుడు దేవదూత ఎవరిని పొరిపించాడా బయటికి రని చెప్పి ఆ యొక్క గుడారంలో వెలుగు తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ఆకాశపు నక్షత్రం చూపెట్టి ఏమన్నాడు? లెక్కకు మించండి, లెక్కకు మించండి, లెక్క కట్టలేనటువంటి జనాంగముగా అనేటువంటి సంతానాన్ని చేస్తారు. ఇది సాధ్యమండి. శరీరం మొత్తం అయిపోయింది, శరీరం గెలుగు కనిగి రాదు. సారమ్మ గర్భం మృతులు అయిపోయింది. కానీ ఇక్కడ దేవుని వాక్యము సుసాధ్యము కాదు, సాధ్యము చేయగలిగిన దేవుడు. కలుగును కాక అని అప్పుడు అన్న వెంటనే సృష్టిని కలిగించిన దేవుడు తను చేయగలిగిన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన విశ్వాసం ఉంటే తప్పక నెరవేరుస్తాడు. రక్షింపబడిన వారు అని చెప్పి వాగ్దానం అనుకున్నది. రక్షింపబడిన వారికి దేవుడు వాగ్దానం చేస్తాడు, నిన్ను వీడును నీ కుటుంబాన్ని తరతరములు నిన్ను. అది ప్రతి విశ్వాసకి, రక్షింపబడిన విశ్వాస జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానం అనేక సార్లు మనం నిరీక్షణ లేనందువల్ల మన అనేక జనాగా మనం చేస్తే నిరీక్షణ లేకుండా జీవిస్తుంటాం. అనుకుంటాం, నెల రోజులు ప్రార్థన చేస్తున్నాం, 2 నెలలు ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా క్షమించిన ఆయన నీ వాగ్దానం అనుకున్నాను, అది వాగ్దానం కాదు, మట్టి శ్రమలు. కానీ రక్షింపబడిన వారు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఆ ఆత్మ వ్యర్థము, ఆ నోటి మాట వ్యర్థము. కాబట్టి మనం అబ్రహాము మనం గమనించినప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ముందుకి సాగాడు. అంతేగా తప్ప ఇంకెందుకు అనుకున్నాడా? రెండోది, దేవుడు ఇప్పుడు పని చేశాడా? తన పని తను అంటే తన దినచర్య తను ఏం చేయాలి, తన పని తను చేస్తాడు. విశ్వాసము నిరీక్షణ అంటే విశ్వసించినప్పుడు దేవుడు నాకు ఇస్తాడని మనసుకున్నప్పుడు దేవుడు ఏ రూపంలో ఇస్తాడు నమ్మి ముందుకు వెళ్ళాలి తప్ప భజన చేస్తుంటే ఆశీర్వాదం రాదండి. నేను అనేక మంది దేవుని భజన చేయడం కంటే దైవ సేవకులు భజన చేస్తున్నారు. అది విశ్వాసం కాదు, రక్షణ అంతకంటే కాదనేది గుండె ధైర్యం వచ్చేది. గుండె వచ్చి చేసి నేను చెప్పడం నీ రక్షణ నీ వరకే, నీ కుటుంబానికి అవకాశం లేదు, ఎవరికాడు. కానీ రక్షించిన నిరీక్షణతో సుసాధ్యము కాని అసాధ్యము చేయగలిగిన దేవదేవుడు మన పక్షాన ఉన్నాడనే సంగతి మనం గ్రహించినప్పుడు ఆ దేవదేవుడు తప్పక తన కార్యాలను మన జీవితాలుగా ఎందుకంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు మన ఎలా ఉంటాయంటే చదువుకుంటాయా మంచి ఉద్దేశాలన్నా. మనమైతే కొంచెం మన ఇంట్లో సొంత బిడ్డలో సొంత కుటుంబంలోనే మన బిడ్డ కొంచెం ఉన్నస్థితిలో ఉన్నప్పుడు మనం ఏమవుతాం? అసూయపడతాం, గర్వపడతాం. ఒకవేళ వచ్చి సంతోషించే పెద్ద చెప్తున్నాం కదా. కానీ మన దేవుడు మన ఎడల మంచి ఉద్దేశాలు అంటే శ్రేష్టమైనవి, విలువైనవి, నిరర్థకం కానివి అని వాటిని మన జీవితాలైనా సరైన నిరీక్షణ కలిగి మనం ముందుకి సాగాలి. ఎప్పుడైనా ఆలోచించామా? వడ్రాలని తెలుసు శారమ్మ, అబ్రహాము వయసు అయిపోయింది మండని తెలుసు. కానీ పని చేశారు దేవుడు అంత చెప్పిన మాట ఎందు విశ్వాసం నమ్మి కూర్చో. ఆ నమ్మకమే వారి జీవితాల్లో నమ్ముడు నీవంతైతే సఫలము చేయవాడను నేనటువంటి ఆ ప్రభు వాక్కు మరి అబ్రహాము జీవితంలో మనం చూడగలుగుతున్నాం. అసాధ్యమైనటువంటి వాతావరణం కూడా దేవునికి సాధ్యమై ఉన్నది. కాబట్టి విశ్వసించి నమ్ముట ద్వారా మనం ముందుకి సాగవలసి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 చక్కగా విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన వారిని విన్న వాటిని అదృశ్యమైనవి కంటికి
కానరాని, కంటికి కనపడవు. కానీ విశ్వసించడం ద్వారా ఏమవుతాయండి? సాదృశ్యంగా నిజ జీవితంలో మనం అటువంటి విశ్వాసం మన జీవితాల్లో అనేక సార్లు ఉంటాం. నా జీవితంలో ఇది అయిపోయింది, ఇది ఆఖరి అనుకుంటా, నా జీవితంలో నేను ఎటువంటి అభివృద్ధి పొందలేకపోతున్నాను, నా జీవితం నాశనం అయిపోతుంది, నేను అంత అభివృద్ధి చెందాలనుకున్నా, ఎన్ని రకాలుగా ఆశీర్వాదాలనుకున్నా ఆశీర్వాదం ఆయనలా లేదు, దేవుడు నన్ను కరించట్లేదు, దేవుడు ఆయనలా జాలి చూపెట్టలేదు, నా రక్త సంబంధులు బంధుమిత్రులు, నా చదువులలో, నా ఉద్యోగాలు అందరూ నన్ను ఎత్తి చూపెట్టేవాడే నన్ను అనుకుంటాను. కానీ ద గాడ్ వన్ హూ కాల్ యు నెవర్ లీవ్ యు. నిన్ను పిలిచిన దేవుడు నీ విశ్వాసం రక్షింపబడినప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహామును పిలిచాడు, వచ్చాడు, లోతుతో వచ్చాడు, అబ్రహాముతో వచ్చాడు, ఇష్మాయేలుతో వచ్చాడు. కానీ దేవుడు అన్నాడు నీ సంతానము. లోకమంతా కోడే చూసింది, బుర్ర లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా. కానీ అబ్రహాము మౌనంగా తన పనితను చేశాడు, దేవుడు తన కార్యాన్ని చేశాడు. ఇదేనా ఆ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఈ మాటలు నేటికి ఇశ్రాయేలు గోత్రాలలో అబ్రహాము సంతానముగా ఇప్పటికీ సజీవ సాక్షులుగా జీవిస్తున్నారు. ఈ లోకం తెచ్చుకోవాలి కానీ ఆ జాతి దేవుని, అటువంటి దేవుని నీవు నేను రక్షింపబడిన ఎట్టి స్థితిలో ముందుకి సాగలుగుతున్నాను. రక్షింపబడిన విశ్వాసము బలహీనమైన పరిస్థితులు ముందుకు సాగలండి. బలహీనమైన పరిస్థితులు అంటే మనం బాగా ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసంతో చేస్తాం, కానీ కంటికి కానరాని పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటాయి. అలాంటప్పుడే మన రక్షణ విశ్వాసంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే తట్టుకునే శక్తి అనేది మన శరీరం ఉందని తెలిసింది. అలాగే గుడిగుడి అడుగులేసేటప్పుడు పిల్లలు పడిపోతున్నారు, అమ్మో పడిపోకూడదు, పొరుగు నడిపించాలంటే అది నడకొస్తా, అది 60 లక్షలు చేయకుంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం నిరీక్షణ, రక్షింపబడటం, విశ్వాసం ఏంటంటే ఒడుదుడుకులలో కూడా విశ్వాసం ఇటు మాత్రము తృప్తిల్లరాదు. అంటే దిశాంపాపం 2 రకాల ఆలోచనలతో మనం ఉండకూడదు. కానీ ఒకే ఒక ఆలోచన, చావైనా లేవైనా నా యేసు కొరకు నేను జీవిస్తాను, నా యేసు నన్ను నడిపిన ప్రకారం ఈ లోపల ముందుకి వెళతాను. యేసు మనకి ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఆదికాండం నుంచి ప్రకటనలో 10 సార్లు చదవమన్నాడా? ఆయన అన్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నీ దేవుని హృదయశుద్ధితో. అంటే మనం నమ్మిన మన రక్షకుని హృదయశుద్ధితో మనం కలవాలి. మనము ఆయన ప్రేమను మనకి ఏ రకంగా చూపెట్టాడు అట్టి విధమైన ప్రేమ ఇతరులకు మనము దగాపే అల్లా అంటాం. సంతోషకరమైనటువంటి ఆ ప్రేమను ఇతరులకు పంచగలిగి ఉండాలి. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఈ దేహము నివసించున్న కొలది మరి ప్రభువుకు దూరంగా ఉందంటే నిజమే కదండి. నేను అనేకసార్లు నన్ను అందరూ ముందు వచ్చినప్పుడు 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఈ యవ్వనం ఏమవుతుంది, ఎంత కవర్ చేసినా కళ్ళజోడు పెట్టినా కళ్ళజోడు వెనకాల కడకం ఏమవుతుంది, చిన్న ఇది మన ఎంత ఘోరం వదిలేట్టుకుంటే కదా. ఎందుకు? అది వయసు ప్రభావం. కాబట్టి దాన్ని మనకి చేయలేము. బ్యాకప్లో చూసి అందరూ ఆహావచ్చు, కానీ ఇంటికెళ్ళి మొహం అడిగితే అసలు నీకు తెలుసుదా, ఇది నీ నిరీక్షణ విశ్వాసము, నేను ప్రతిబింబము, నీ యొక్క అర్థమైన జీవితం ప్రతిబింబంలో నీ విశ్వాసము ఎప్పటికప్పుడు నిన్ను తేటతనంగా తెలియపరుస్తుంది. కానీ నిన్ను నీవు సర్దిద్దుకొని ముందుకి సాగాలి. ఈ దేహంలో ఉండటం కొంచెం కష్టమే. వయసున్నప్పుడు అన్నీ చేస్తాం అవునా. మనం పంపిస్తే విలువలు అలా చెల్లెలు పంపించారు, విజయవాడ తీసుకొస్తే వస్తువులు తీసుకొచ్చాను. సరే పట్టుకున్నాను, తీసుకొచ్చాను. పొద్దునే 5 కిలోలు ఒకటి ఉండవు. సీరియస్గా ఒక చేతి పట్టేసుకుంటే ఇట్లా ఇప్పుడు 50 కిలోలు కాస్త ఒక చేతితో పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు 10 కిలోలు కూడా కాదు, నీళ్ళు ఒక చేతితో పట్టుకుంటే చాలా దూరం వచ్చింది. అప్పుడు నాకు వయసు పెరుగుతుందని చెప్పి అప్పుడు 2 చేతులతో పట్టుకొని జాగ్రత్తగా ఏంటి ఈ దేహము మృతత్వమైపోతుంది. కానీ ఈ మృతత్వమైనటువంటి దేహములో మరి ఆయన ఏం చేస్తున్నాడు, మహిమ గల శరీరాన్ని
ఏమవుతుంది. కాబట్టి దేవుని స్తోత్రం, మహిమగల శరీరాన్ని మనం పొందగలుగుతుంటే ఆయన విశ్వసించడం ద్వారా రక్షింపబడటం మాత్రమే సాధ్యము. అది రక్షింపబడినటువంటి విశ్వాసం వేరే క్రియలు ముందుగానో రక్షింపబడకుండా మనం ఏమీ చేయలేము. పొందబట్టి అదే అదృశ్యమైన వాటిని మరి సాదృశ్యంగా ఇచ్చుకున్నప్పుడు మన జీవితాల్లో మన పిల్లలు మనం కలుస్తాను నమ్మకానికి సాగలుగుతున్నాం. కాబట్టి దేవుళ్ళ ఎల్లప్పుడూ ధైర్యంగా మనం ముందుకి వెళ్ళాలి. మరి పేదలు మనం గమనించిన మత్తయి సువార్త 14:30 పేదలు ఏం చేశాడు? యేసు ప్రభువు గారు మీటింగ్ పెట్టి జనసమూహం నుంచి చక్కగా చేసిన శిష్యులందరినీ అతనికి వెళ్ళిపోయిన దేవునికి ఇచ్చాడు కదా, అది వెళ్ళిపోయారు. 2వ, 3వ, 4వ తెల్లకల్లారితో ఏం చేశాడు యేసు ప్రభువు గారు? సముద్రంలో నడుచుకుంటూ. ఎందుకు? వాళ్ళు అటు వెళ్ళిపోయినటువంటి శిష్యులు ఇటు వచ్చేటంటే దేవుడు ప్రత్యేక గొప్పదండి. గొప్పదంటే ఆయన శిష్యులు కదా, ఆయన చెప్పినట్టుగా వెళ్ళారు. ఎప్పుడైతే అబ్బాయికి వెళుతున్నారో యేసు ప్రభువు వారు ప్రాణంలో నడుచుకొని దాని నీటిలో నడుచుకొని వస్తున్నప్పుడు పేతురు ఏం చూశాడు? యేసు ప్రభుని చూసి నేను నడవచ్చాను అన్నప్పుడు యేసు ప్రభు నడవమంటే లేదా అన్నప్పుడు నడిచాడా లేదా? కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క కన్నులకు దృష్టి మరల్చాడో అప్పుడు తను నీట మురుగుతున్నప్పుడు యేసు ప్రభు వెంబడించి పట్టుకుని అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. మన జీవితంలో ఎలా జరుగుతాయి? నమ్ముతాం, ముందు విశ్వసిస్తాం, నమ్ముతాం, రక్షణ పడతాం. కానీ రక్షణ ఏమవుతుంది? బీప్ బస్తా చిన్న కోరి పెట్టారు, చిన్న కన్నం పెట్టారు. బీప్ బస్తా ఏమవుతుంది? బండి మీద తీసుకెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా 100 కిలోల బస్తా ఉంటుందా, 10 కిలోల బస్తా ఉంటుందా? నీ విశ్వాసం కూడా. కాబట్టి నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని ఏ చిల్లు పెడుతున్నదో, ఏ సమస్య నిన్ను చేస్తున్నదో నిన్ను గుర్తిరిగి ఆయన వైపు తిరిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు పట్టుకున్నాడు, పేతురు అటు అందరికీ అన్నారు, లేదు లేడు, ఇటు యేసు ప్రభు దగ్గర లేడు, మధ్యలో ఒకటి ఏమైపోయాడు? మునిగిపోయి కొట్టుకుపోయాడు కదా. ఆయన యేసు ప్రభు అమ్మటి వచ్చి చేపట్టుకొని అల్ప విశ్వాసి. మన జీవితాల్లో అనేక విషయాలలో మన అవకాశాలని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మన హస్తాన్ని పట్టుకొని లేపనెత్తాడు. అలాంటి దేవుని కలిగిన నీవు ఏ రకంగా మనం ముందుకు సాగుతున్నాం? మనం అనేక పరిస్థితులు మనల్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంటే మన జీవితాల్లో ఆ యొక్క దేవుని వైపు విశ్వాసం లేకుండా సరళం చేస్తే నేను అనేక సార్లు అన్నమాట అనుకుంటుంది. కానీ దేవుని సందర్భం రాముడికి నాటకం ఉంటుంది. ఒకసారి వచ్చింది పరిశుద్ధ ఆదివారం నాడు దేవుని సన్నిధానానికి 10:30 రావాలనుకున్నప్పుడు రాగలుగుతారా? మిగతా రోజుల్లో శనివారం 8 గంటలకు వెళ్ళాలన్నా కూడా 7:30కి వెళ్తాం. కానీ దేవుని సన్నిధానానికి రావడం కానీ అపరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. పరిశుద్ధాత్మ అపరిశుద్ధాత్మ దేవుడు చేస్తే నీకు పరిశుద్ధులు కలిగేస్తాడు. దేవుని కాపాడలేదు. నీ దేవుడు మంచి దేవుడు. నీవు ఇంట్లో కూర్చొని ప్రభా క్షమించే దేవుడు. నువ్వు వెళ్ళాల్సిన పని అంటే అపవాది దేవుడు నామం మనం చేస్తే మోసం. కానీ దేవుడు అంటే కాళ్ళు చేతులు తిన్నగొన్నప్పుడు నువ్వు మంచంగా ఉన్నప్పుడు ఆయన వస్తాడా? కదా ఏ కొందరికి తేడా లేదు. కాబట్టి పుణ్యదేవుల దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత సజీవుల లెక్కలో ఉండి ఆయన సన్నిధానం ఉండి మన జీవితాన్ని మనము సంస్కరించుకుంటాం, పరిశీలించుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఎందుకంటే రక్షింపబడ్డామంటే దేవుని యొక్క నమ్మకం, దేవుని నమ్మకంతో ముందుకి వెళ్ళాలి. దృష్టి ఆయన ఉంచాలి. ఎప్పుడు దృష్టి పెట్టగలండి? పెట్టాలి కదా. కానీ పెట్టిన 10 నిమిషాలైనా విశ్వాసం ముందుకి సాగాలి. అందుమాత్రమే రక్షింపబడిన విశ్వాసానికి ఏముందంటే దేవునికి మహిమ. మనం రక్షింపబడ్డామంటే దానికి సాధిస్తుంది దేవునికి మహిమ తేవాలి. నేను అనేక మంది క్రైస్తవులను అసహించుకున్నారు, క్షేమించుకున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఎవరిని? ఆ క్రైస్తవులు కాదు, క్రైస్తవులు చెప్పబడేటువంటి వారి వాళ్ళ క్రియలను బట్టి యేసు క్రీస్తుని దూషిస్తున్నారు. రక్షింపబడ్డా ఉన్నాం, రక్షణ కవచం చుట్టూ ఉన్నాను, దేవుడు ముందుకు సాగుతున్నాము. మన విశ్వాసం ఏ రకంగా ఉన్నది? ఎందుకంటే దేవుడు మరి ఆయన మూలం కూర్చొని ఉన్నట్ల మన పని మనల్ని
చేయమన్నాడు. అబ్రహాము తన పని తను చేశాడు. ఎందుకంటే ఇక్కడ లేఖనం మనం గమనిస్తే మొదటి కొరింథీయుల 10:31 మనం గమనిస్తే మీరేమి చేశాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయమన్నాడు. అంటే the world will see not the good thing in you, the world will try to identify the bad things you are doing in your life. లోకం యొక్క ఆలోచన ఎప్పుడు నీ మంచిని ఎప్పుడు మెచ్చుకోదు. ఆర్థికంగా సాయం చేసేందుకు నువ్వు సాయం చేసి మెచ్చుకోదు. కానీ ఎప్పుడైనా సరే చిన్నది చేయలేకపోతే నువ్వు ఒక మంచిగా నువ్వు ఒక స్నేహితురాలైనా అవసరానికి ఆదుకోమని నువ్వు వేసుకుని బిడ్డవా దాని గురించి మనం మాట్లాడుతుంది. ఎందుకంటే కుక్కలు ఎలా అరుస్తాయండి, ప్రతి కుక్క మర్చిపోతాను మనం ధన్యం. అలాగే యేసుక్రీస్తులో మన పని మనం చేయాలి. చేడు ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొస్తాం. ఉదాహరణ గమనిస్తే దానియేలు గ్రంథం కదా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు కోపం వచ్చింది కదా. దాని కారణం నెబుకద్నెజరు దగ్గర ఉన్నటువంటి శిష్య బ్రహ్మ అవునా మంత్రులు వీళ్ళందరూ ఏం చేశారు, అయ్యా నీ ప్రతిమను పెట్టు, నీ ప్రతిమను ప్రతి ఒక్కడు నమస్కారం చేయాలి, నమస్కారం చేయడం అనేది ఏదో అగ్నిగుండంలో అన్నప్పుడు ఎవరు చేయట్లేదు, షద్రక్ మేషక్ అబేద్నెగో ఏప్రిల్ అనేటువంటి వారు బానిసత్వంలో చెడబట్టబడి బబులోను తీసి వచ్చినటువంటి వీరు ఏం చేస్తున్నారు, దాంతో పడుతున్నారు కదా. పడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం విన్నారా, ఇప్పటికీ నా మనసు కలిగించబడు ఎవరు నా గుండె పిండేస్తారు. అది ఇచ్చిన సాక్షి మామూలుగా కాదు, నీవు మమ్మలను ఎన్నన్నా చేయి ఏమన్నా చేయి, ఈ దేవతల్ని వీటిని ఎవరు మేము నమస్కరించము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపక వెళ్ళినప్పుడు కూడా రక్షింపలేనప్పుడు కూడా యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్షిప్. యు హ్యావ్ ద స్టేట్మెంట్, యు హ్యావ్ ద గట్స్. నీలా తమ్ము ధైర్యం కదా, యేసుప్రభువుని సొంత రక్షించానో, నిరీక్షణకాన్ని జీవిస్తున్నానో, రక్షణ పాత్రలు చేతపడుతున్నానో నీ విశ్వాసం ఎట్టి విధంగా ఉన్నది. దేశం కానీ దేశంలో బానిసత్వం ప్రతిపత్తితో కూడా వారు ఎంత చక్కని సాక్షించారంటే మేము మా దేవుని మాటను ఉల్లంఘించు, నువ్వేమైనా చేసుకో అన్నప్పుడు ఎంత కోపం వచ్చింది కదా. ఏం చేశాడు, ఏడంతా నువ్వు వేడింది కదా అగ్ని గుండము రాజేసి అందులో గట్టిగానే చాలా ఆశ్చర్యం వస్తుంది. మామూలుగా ఏమన్నారు అసలు అంటుమంది ఉంటారు వాకిస్తారంట, వీళ్ళతో పాటు ఏమన్నారు ఒక దేవత చుట్టూ ఉందంట. ఇక్కడ వస్త్రాలకు చిన్న పొగ వస్తుంది కదా. దట్ ఈస్ ద వండర్ఫుల్ గాడ్ హూమ్ యు వర్షిప్. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనం నమ్మిన దేవుడు సుసాధ్యమైన సాధ్యము చేయగలిగిన దేవుడు. అగ్ని గోళములో మండుతున్న గోళములో తన బిడ్డను తను రక్షించుకున్నాడు. తన దేవదూతను పంపి మరి వారిని ఆ ప్రమాదంలో ఉన్నా కూడా వారు చూసిన పడికి చచ్చిపోయారట. ఎత్తున చదివితే అగ్ని వాళ్ళు పంపు చూసినప్పుడు వేడికి పడిపోయి చచ్చిపోయారు అనేక మంది సైకిల్. కానీ ఈ అగ్ని గుండెలో ఉన్నటువంటి మరి ఒక దానియేలు షద్రక్ మేషక్ ఏం చేస్తారు, చక్కగా దేవుని స్తుతిస్తూ అంటే ఈ స్థితి కూడా యు మస్ట్ వర్షిప్ గాడ్. దేవుని నీవు ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. దేవుడికి ఇచ్చిన నీ కళ్ళు చెవులు, ఈ దేవుడి ఇచ్చినటువంటి నీ జ్ఞానాన్ని ఆ పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ ఆత్మీయతలో ఇట్స్ నాట్ సో ఈజీ. భయపడ్డారా వాళ్ళు అగ్ని కూడా మాట్లాడుతాం, భయపడ్డారా? దేవుడి చేసుకుని మారిపోతే దేవుడు పక్కన వెళ్ళిపోతారు అదే ఎగ్మైపోండి. ఈ దేహం చుట్టూ మీద గుణాలు ఎప్పుడైతే సిరివైపోయింది ఎక్కడ సరాసరి పర్వాలు పెడుతున్న నమ్మక తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు అంటే నీ రక్షణ అనేది ఆరాధనతో ముడిపడి ఉన్నది. ఏ రకంగా ఆరాధిస్తాం ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ వాక్యాలను గమనించట్టు నిజమే, దేవుని శక్తిని నమ్మకం చాలా కష్టం. కానీ నిలకడగా యాత్రికులపై సమస్తము మరి నిజంగా మరి ఈ గమనించినప్పుడు ఈ వచ్చిన గమనించినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు కాకపోతే మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలను చేస్తారు. మరి రక్షింపబడటం అంటే సంపూర్ణ విధేయత కలిగి ఆయన మీద ఆధార తల్లి పాలుతాల బిడ్డకి విశ్వసినట్టు పాలిస్తుంది. తల్లి తన చనిపోతూ కూడా బిడ్డని ఆకర్షణకి కాపాడుతుంది తప్ప చనిపోయేది కదా. దేవుడు కూడా
ఈ విశ్వాసం సరిగ్గా ఉంటే సమస్తము దేవుడు చేస్తాడు, సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి దేవదేవుని ఏ రకంగా సర్వశక్తి దేవదేవుని ఏ రకంగా ముందుకు పెడుతున్నది. దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్థకము కాదు. దేవుడికి వచ్చింది మరమ్మ నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భాన్ని పడుతున్నాడు అంటూ దేవతకు సాక్షించింది. నీ బంధువు ఎలిజబెత్ గొడ్రాలైనప్పుడు కూడా ఆమె కూడా గర్భాన్ని ధరించింది. బాప్తిజం ఇచ్చి యోహాను. What a wonderful God doing miracles in the life of those who believe in Him. ఒక మరియమ్మే కాదు, మరియమ్మ బంధువు అయినట్టు ఎలిజబెత్ను ఆశ్రయించి మరియమ్మ దగ్గరికి వచ్చాడు. దేవుడు నిన్ను ఆశ్రయించి ఒక నీ కుటుంబంలో నీ బంధువును ఆశ్రయించి నీ దగ్గరికి వస్తాడు. మరియమ్మ ఉంది ప్రభు నామానికి ప్రశ్నిస్తుందా? మనకి సవాలు చేస్తాం. మన విశ్వాసం కంటే అవిశ్వాసం ఎక్కువ. పరిశుద్ధ గ్రంథం చెప్పాడు చదివేటప్పుడు మంచి చెడులు రెండు పరిశుద్ధంగా ఉన్నాయి, అపరిశుద్ధంగా ఇంకోటి ఒకటి ఉంటుంది. అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అది నీలో ఆత్మీయ నేతాలు ఉపయోగించినప్పుడు ఇది రక్షింపబడిన విశ్వాసం గమనించలేదు. రక్షింపబడిన విశ్వాసం ఎప్పుడు నీతిగా లోకసమైన క్రియలు నీతిగా మురికి కూడా నాకు. కానీ మరి అబ్రహామును గమనిస్తే అబ్రహాము మరి రాగంతో మరి పిల్లలు కన్నా కూడా ఆయన నిరీక్షణ విశ్వాసం కూడా ఏమైనా నీతి మంతులుగా మన జీవితాల్లో సాతాను ఎప్పుడు మన బలహీనతతో ఆడుకోవడం చూస్తే కానీ మన దేవుడు మన బలహీనతతో ఆడుకోడు. మనం చేసిన పాపాలతో ఆయన ఆడుకోడు. ఒకసారి క్షమించిన దేవుడు దాని గురించి తిరిగి జ్ఞాపకము తెచ్చుకున్నాడు. That is the power and the love of God towards His children. దేవుని శక్తి ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది, దేవుని యొక్క దయ ఉన్నది. ఎందుకంటే మనము మన క్రియల వల్ల రక్షింపబడ్డాం, కానీ ఆయన కృప చేతనే మనము రక్షింపబడ్డాం. లోక అనేక కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా రక్షింపడ్డారా? నువ్వు నేను రక్షింపడ్డానికి కారణం ఏంటంటే ఆయన కృపలో నిన్ను నన్ను మన తల్లిదండ్రుల ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ రక్షణ సువార్త మనం గమనించిన గుండెకాయ నీతి అనేది గుండెకాయ, గుండెలండి. అవునా? మనం శరీరం అంత పడిపోయినా గుండు కొట్టుకోవాలి ఉంటుంది శరీరం. అలాగే మనం ఎన్ని తప్పులు చేసినా మన దేవుడు ఆయన క్షమించి మనం చేసేది నీతిగా తన కుమారుగా కుమార్తె చేసినందుకే చాలాసార్లు నేను వాక్యాలు అంటున్నాను, ఐఎమ్ నాట్ బోర్న్ యాజ్ ఎ Jew, but still because my Jesus made me as his disciple, as his chair in his hands. నేను యూదులను కాదు, పుట్టుకతో యూదేతరమే అయినా కూడా ఆ యేసయ్య రక్తం ద్వారా కడగబడతారా, రక్షింపబడతారా, నేను ఆయన కుమారుడుగా కుమార్తెగా ఈ లోకం ముందుకి సాగగలుగుతున్నాను. ఆయన యొక్క సువార్తలో ఒక పాత్రగా మరి ముందుకి వెళ్ళగలుగుతున్నాను. అటువంటి ఆధిక్యతను నీకు నాకు దేవుడు అందిస్తే వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ద హెల్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్ ద సొసైటీ. నీ రక్షణ ఎలా ఉన్నది, నీ విశ్వాసం ఎలా ఉన్నది, నీ యొక్క రక్షణ నీ యొక్క విశ్వాసాన్ని బట్టే నీ యొక్క జీవితం ఒక నీతిగా ఆయన ఎంచబడుతున్నాడు. లోకం ఎలా వద్దు అనేక మాట్లాడవచ్చు, కానీ దేవుడు నిన్నుగా ప్రేమించాడు. ఈ రోజులో ఇంట్రెస్టెడ్ విత్ యూ, ఇంటరాక్ట్ విత్ యూ, బ్రింగ్ గ్లోరీ టు హిమ్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని నీవు స్తుతించేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నీవు ఏ రకంగా ముందుకి సాగగలుగుతున్నావు. నీటిలో మునిగిపోయేటువంటి వ్యక్తి ముందుకు రాగలండి. క్రైస్తవ కుటుంబాల జీవితాలు ఇటువంటి దిక్కుమాల స్థితిలో, దరిద్రపు స్థితిలో ఉన్నాయి. కుటుంబాన్ని గమనిస్తే విశ్వాసం లేదు, కుటుంబాలు గమనిస్తే ప్రేమ లేదు, కుటుంబాలు గమనిస్తే ఐక్యత లేదు, కుటుంబాలు గమనిస్తే ఒకరికొకరు అర్థం చేసుకునే మనసు లేదు. యాంత్రిక జీవితం, మునిగిపోతున్న లోకంలో. కానీ నీట మునిగిన వ్యక్తిని కాపాడే జీవితం పట్టుకుంటాడు. వెలుపలకు మన క్రియలు, మన ఆలోచనలు, మన దుష్ట మనసు నుంచి ఆ యేసే మన కుటుంబంలో పట్టుకుని ఒడ్డుకు చేస్తే ఇష్టపడుతుంటే ఎందుకు యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించని చెప్పి మోసం చేస్తూ ముందుకి వెళ్తున్నారు.
ఆ నీటి నుంచి వెలుగుతీటే రక్షణ. నీ పాప జీవితం, రోత జీవితం, ఏదైనా దురదగల చూడు అన్నింటినీ ఆయన సర్దిద్ది చక్కదిద్దాన్ని ఇష్టపడుతుందంటే ఇంకా పర్లేదు ప్రభావ అంటున్నావా, లేకపోతే ప్రభావ మునిగిపోయేటువంటి వాడు కొన్ని వేల మందిలో, అందుకే పర్వాలేదు నాకు చెప్పించండి, 10,000 మందిలో నా ప్రియుని నేను పొంగమేళకి మన 1,000 మంది ఉన్నారు, అందులో గుర్తు కలుగుతారా? అలాంటి మన జీవితాలని తెలియజేశాడు ఆయన. హస్తాన్నిచ్చి మన రక్షణ తీసుకుంటే మన రక్షణను ఏ రకంగా మనం ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే రక్షణ విశ్వాసము నిరీక్షణను కలిగజేస్తుంది. నిరీక్షణ దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. రక్షణ విశ్వాసంలో, కానీ విశ్వాసం ఏం చేస్తుంది? నిరీక్షణ ముందుకి సాగాలి. అన్ని రోజులు ఒకలాగా, కానీ అన్ని రోజుల్లో కూడా దేవుడు మనకు తోడుంది తన కార్యాలను మన జీవితంలో చేస్తారు. కాబట్టి సమయం ముందు ఆ సమయం ఏ సమయం కూడా దేవుని స్తుతించమన్నాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఇబ్బందుల్లో కూడా, ఇక్కట్లో కూడా ఆయన మీద భారం పెట్టి సమస్తము తీసివేసి ఆయన హస్తాల్లో భద్రపరుచుకొని లోపల ముందుకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతుంటే నీ నా జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? విశ్వసించబడ్డా ఉన్నావా? రక్షణ కూడా ఉన్నావా? కేవలం రక్షణ కూడా ముందుకు సాగుతున్నావా? ఆయన వాగ్దానాలకు వార్తలుగా తరాలు ముగిసిపోవడం చాలా కానీ ఆయన వాగ్దాన్ని నిలబెట్టుకుంటే తరతరాలు ఆయన బిడ్డలుగా మనలో ఆయన ఉంచడానికి ఇష్టపడుతున్నాం. కానీ గొప్ప ఆశీర్వాదాన్ని చేతులారా పాలు చేసుకున్నామా, లేకపోతే యేసుక్రీస్తుని నమ్ముకున్న ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేరుద్దామా? ఆయన చిత్తాన్ని ఆత్మ అంతరాత్మ మరి పరిశీలించుకుంటాం. ఆత్మ ఉన్నది, అంతరాత్మ ఉన్నది, పరిశీలించాలి. అవునా? పరిశీలించండి ఏది తప్పు ఏది ఉప్పు అనేది మన ఆత్మ మనతో మాట్లాడినప్పుడు నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఏ రకంగా నువ్వు జీవిస్తున్నావు. ఈ జీవితం ఎన్ని రోజులుకున్నా కూడా ఆయన మీద భారం. ఆయన ఏం చేస్తాడా? తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలు ఒక వయసులో ఉంటుందంటే మా అమ్మ మా నాన్న నేను డిస్కస్తున్నాడు, ఇప్పుడు జరగదు చదవమంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నేను అంత జాగ్రత్తగా కూడా ఇంకా మారంటాడు. తల్లిదండ్రులు కోరుకున్న తర్వాత ఆలోచిస్తాను, అయ్యో నా తల్లిదండ్రులు ఉంటే ఇబ్బందులు నాకు ఎంత నాకు ఎంత ఓదార్చేవాళ్ళు, ఎంత ధైర్యపరిచేవాళ్ళు, నన్ను ఎంత నిలకడగా ముందుకి నడిపించేవాళ్ళు అంటారు. అలాగే యేసుక్రీస్తు మనకు తండ్రిలాగా ఉంటాడు. యేసుక్రీస్తు మనకు రక్షణ మాత్రమే కాదు, ఆయన మనను తన హస్తాల భద్రపరిచి తీసుకెళ్తానంటే నీవు నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలు అబ్రహామును ఆశ్రయించిన దేవుడు విశ్వాసం నిరీక్షణ కలిగితే ఆయనకు అనాంగంగా చేసిన దేవుడు ఈ దినాన నీ జీవితంలో once you accept Lord Jesus Christ as your personal Savior, it won't happen. This won't never tell anyone. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. యేసు ప్రభుత్వము పాపాలు పోతే, యేసు ప్రభుత్వము లక్షలు పూజ చేస్తే, యేసు ప్రభుత్వము నీ స్వస్థత చేస్తాను కానీ కాదు. యేసు ప్రభుత్వం నమ్మితే కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, కానీ నీ ఆత్మ, నీ శరీరము ఆయన యొక్క ఆశీర్వాదాలకు కాకుడుగా గొప్ప ఆధిక్యత దేవుడు జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం? పరిస్థితులు అనుభవించడం ప్రభావ క్షమించడం ఏ పరిస్థితులు పడుతుంది ముందు నీ కుమారుడు కుమార్తెగా ముందుకు సాగుతున్నావా? నిజమే షడ్రక్ మెషక్ అభ్యర్థులు దేశంలో ఉంటూ కూడా అగ్ని గుండంలో పడతారని తెలుసు కూడా విధించేది మాయండి. మనం ఎన్నిసార్లు నుంచి మన మనసును మార్చుకుంటామని అవునా? అది అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసం దేవుని యొక్క అదృశ్యమైనటువంటి వాగ్దానాలు నెరవేర్పు జరగలుగుతాక. కాబట్టి ఎటువంటి స్థితిలో మనం ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే ప్రారంభంలో 3 అధ్యాయం 5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలట. మన ఎవరో జరిగేది అది కదండి. ఇప్పుడున్నది నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకోవచ్చు. నీ పూర్ణ హృదయం మనది ఇప్పుడు 60%, 40%, 30% అవుతాయి. కాబట్టి 100% దేవుడికి ఇస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఏమో ప్రార్థన మొదలు పెడతాం, ఏమంటే ఫోన్ అవుతుంది అనుకోండి. మీ ఫోన్ కాదు, నీ రింగ్ టోన్ కాదు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ ఫోన్ కూడా ఆగాలి అంటే నీ ఫోన్ ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని పరిస్థితి ప్రాంతం అంతా ఆయన అందులో నుంచి తెలియదు. ఈ వాట్ టు
బ్లెస్ యూ, హీ వాంట్ టు గివ్ యూ హిస్ ఫ్రీడమ్, హిస్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను కావాలనుకుంటున్నాను. కాబట్టి నీ పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయాలి అనిపించు. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారమును ఒప్పుకో. మంచైనా చెడైనా ఏదైనా ప్రభా ఇదేమో నాకు ఇచ్చినట్టు శ్రమను బట్టి నీకు వందనాలైనా, ప్రభా నీ ఇచ్చిన ఇబ్బందిని బట్టి వందనాలని నువ్వు స్థుతించగలిగినప్పుడు ఆయన నీ త్రోవలను సహాయము చేస్తాడు. త్రోవకాలం అంటే మన జీవితాన్ని చక్కదిద్దుతాడు, సరిదిద్దుతాడు, 10 మందికి మార్గదర్శకంగా ఉంచుతాడు. మన నీ నిరీక్షణ, నీ విశ్వాసం దేవుడిని ఆరాధించేలాగా, దేవుడిని అసహించుకునే దేవుడుగా ఒకసారి పరిశీలించడంలో అబ్రహాము ఆశించే దేవుడు, దానియేలు షద్రకు ఆశించే దేవుడు, ఎలిజబెత్ ఆశించే దేవుడు, ఈ దినాన పేతురు అబ్రహాములో కూడా అల్ప విశ్వాసమైన దేవుడు ఈ దినాన్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా ఎందుకు నిరీక్షించగలుగుతున్నావు? నువ్వు నిరీక్షణ కలిగితే నా వాగ్దానాలు జీవితంలో నీ బిడ్డలు పెట్టి జీవితంలో నేను నెరవేరుస్తాను. ఆ చిన్న నమ్మకం తీసుకోండి. ఈ వచ్చిన వాటిని తీర్చుకుంటాను.